మాది జీకొండూరు మండలం సార్, కోడూరు గ్రామం కోడూరు. మేము కేసినేని చిన్ని గారి ద్వారా హైదరాబాదు ఎన్ఆర్ఐడి కేసినేని బ్యాగులు తయారు నేర్చుకున్నాం సార్. పేపర్ మేడ్ కేసినేని చిన్ని గారి ద్వారాగా, కేసినేని చిన్ని గారి ఫౌండేషన్ ద్వారాగా వచ్చాం సార్. బ్యాగ్ సార్, ఈ బ్యాగ్ ఎలా తయారవుతుందో అనే మిషన్, ఈ మిషన్లో నుంచి పేపర్ తయారయ్యి ఈ బ్యాగ్ని తయారు చేస్తున్నాం సార్. ఇది పేపర్ సార్. మేము అక్కడికి వెళ్ళినాక మాకు ఎస్సిహెచ్ సభ్యులు ఉంటారు కదా సార్, ఆ సభ్యులు కూడా నేర్పించుకొని మంచి అభివృద్ధి పొందాలని మా చిన్ని గారు, మా అన్నగారు మాకు చాలా హెల్ప్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. అలాగే మేము అవన్నీ నేర్చుకొని అక్కడ కూడా వాళ్ళకి అందజేస్తామని మాట ఇస్తున్నాం సార్. అవును సార్, మేమే చేసాం సార్. చాలా బాగుంది సార్. మాకు హెల్త్, ఫుడ్ కానీ అన్నీ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఉపయోగపడింది సార్. కష్టపడి చేసుకుంటే ఏదైనా నిలబడింది సార్. మాకు చాలా అండగా ఉన్నారు సార్ చిన్ని గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కేసినేని చిన్ని గారికి నమస్కారం. నీలిమ సార్, కోడూరు గ్రామం, మాది కొండూరు మండలం నుంచి వచ్చాను. ఇది బ్యాగ్ తయారు చేసే మిషన్ సార్. కొలతలు మిషన్ ఎన్ఐఆర్బి. సార్ నా పేరు పల్లవి, నేను హైదరాబాద్ ఎన్ఐఆర్డి దగ్గర ఉన్నాను. మేము వచ్చేసి కేసినేని చిన్ని గారి ఫౌండేషన్ ద్వారా వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి పేపర్ మేకింగ్ నేర్చుకున్నాము. ఎగ్జాంపుల్ చూస్తే ఫోటో ఫ్రేమ్ ఉంది. ఇది ఎట్లా క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ఇట్లా వస్తుంది. దీన్ని తీసుకొని కటింగ్ మిషన్ ద్వారా మనకు కావాల్సిన సైజులో తీసుకొని తర్వాత ఫోటో ఫ్రేమ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది మాకు. సార్ మాకు వచ్చేసి 5 days పీరియడ్ ఇచ్చారు సార్. ఇది 5th డే, లాస్ట్ డే. 4 daysలో వచ్చేసి పేపర్తోనే చేసాము. 4 daysలో వచ్చేసి గిఫ్ట్ బాక్స్ నేర్చుకున్నాము ఒకటి, అండ్ ప్యాకింగ్ బ్యాగ్స్ నేర్చుకున్నాము, ఫోటో ఫ్రేమ్ నేర్చుకున్నాము. ఎస్ సార్, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. బిజినెస్ ద్వారా చేసుకుంటాం సార్. మీకు ఇక్కడికి రావాలి, ఫౌండేషన్ పలానా ఇలా చేస్తున్నారు అని మీకు ఎలా తెలిసింది? మీకు ఎన్ఐఆర్టీకి వెళ్తున్నారు, పంపిస్తున్నారు శివనాథ్ గారు అని మీకు ఎలా తెలిసింది? మా గ్రూప్ సభ్యులు చెప్పారు సార్. మాకు ఉంటారు కదా హెడ్ అనేవాళ్ళు, వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎంపీ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మాకు. ఇంకా భవిష్యత్తు తరాలకి ఇంకా చాలా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. मेरा नाम पठान मीरा भी है. हमारा गौरवरम ग्राम है, जग्गेवाड़ा मंडलम, एनटीआर जिला. हमारे चिन्नी का भेजे, चिन्नी सार भेजे. हमारे काम सीखने फिनाइल या ये लिक्विड ये सभी सीखने भेजे. हमारे काम दिखाए तो हमें बच्चे बड़े सभी जी जाते. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? हैदराबाद में है. हम लोग सब भी हैदराबाद में है, काम सीखने आए. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు? మీరు ఏం చేస్తున్నారు? हैदराबाद में. మీరు హైదరాబాద్ లో ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎన్ఆర్డీలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం. మేము పని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. हमें एनआरडी में है, हमें काम सीखने आए. चिन्नी गार भेजे आरडी में. यहाँ हैदराबाद में हमें काम सीखने 5 दिन आए, काम सीख ले. మీ చేతిలో ఏంటది? ఏం చేశారు మీరు ఇప్పటిదాకా? పినాయిల్, యాసిడ్, లిక్విడ్. ఇది దేనికి ఉపయోగిస్తారండి? ఇల్లు घरू आईने पोची जा, घरा पोची जा, अवे ग्लास पोसे घरा धोते सब भी हाले. ఎన్ని రోజులు ఇది ట్రైనింగ్ పీరియడ్? మాకు 5 दिन बोलते हैं. ఓకే, 5 दिन. ఈ 5 days లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? पिनाइल, యాసిడ్, लिक्विड, हैंड वॉश का सर्फ. ये 5 दिन के काम पूरा सीख ले हमें. మీరు దీన్ని ఉపాధి హామీ కింద ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు? దీన్ని ఎలా బయటికి ఎలా సేల్ చేస్తారు? हमारे चिन्नी सार से हमें बाहर को भेजेंगे बोलते हैं. उन्होंने रखते बोलते रखी तो हमें काम बाहर दिखाते बोलते रखते. हमें ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉందండి మీకు?
हमारा काम पूरा अच्छा है, काम पूरा अच्छा है। हमें सीख ले, हमें बहुत गरीबा है, हमें उसका से यहाँ भेजे। ఓకే, ఒక మాటలో మీ విజయవాడ ఎంపీ గారి గురించి ఏం చెప్తారు? ఇదంతా ఇంత చేశారు కదా మీ అందరి కోసం, ఆయనకి उनको सलाम बोलते हैं हमें, हमको बहुत खूब अच्छा दिखाए, हमें अच्छे चीज़ आते, सलाम बोलती हूँ। మేడం గారు ఆడపడుచుల పక్షపాతం అసలు నాకు హ్యాపీ అనిపించింది. మేడం అలా చెప్తుంది, మీరు చేయండి అమ్మా, నేనున్నా మీ వెనక, నేను యూజ్ చేస్తా, మీరేం భయపడకండి, మీరు చెయ్యండి, నేనున్నా మీ వెనక అని చెప్పారు మేడం. నాకు అప్పుడు అనిపించిందండి, నేను 5 రోజులు కాదు ఇక్కడ ఇంకో 10 రోజులు ఉన్నా బాగుండు అనిపిస్తుంది. మేము ఎప్పటికీ మీ కుటుంబానికి రుణపడి ఉంటాం సార్. ఇంకా చిన్ని గారి ఆడపడుచున్న నేను ఇందాక మిమ్మల్ని ఇంక్లూడ్ చేశాను. ప్రతిసారి నేను కూర్చున్న 10 మందిలో కూర్చున్న ప్రతిసారి నేను అదే చెప్తున్నా, గెలిచారు అయిపోయింది, మళ్ళీ గెలవడానికి మళ్ళీ ఎలక్షన్లప్పుడు కదా మన అవసరం. నేను చెప్తున్నా, వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి మనం రిజల్ట్ చూపించాలి, అప్పుడే ఈ ఫౌండేషన్ ఇంత కష్టపడ్డందుకు మనం ఇచ్చే గిఫ్ట్ అదే. కలిసి చేద్దాం, గొడవలు పడద్దు, కలిసి ఒక 10 మందిని చేద్దాం, ఏమవుతుంది? ఇళ్లలో కష్టపడతామండి, అంట్లు తోగుతున్నాం, బట్టలు తోగుతున్నాం, అదేం చేస్తాం, ఏం చేస్తున్నారు వాళ్ళు మనకి ఇంట్లో, ఏం చేస్తున్నాం ఇంట్లోనేగా అంటారు. ఇంతవరకు నేను ఎక్కడికి వెళ్ళా, కానీ ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటానే ఉన్నాను. ఆ అవకాశం నాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు మా మేడం ఒకసారి చెప్పిన తర్వాత మా వాళ్ళు అందరూ కూడా రావు రావు అన్నారు. ఇంట్లో గొడవ పడి వచ్చాను, నేను వెళ్తాను, నేను నేర్చుకుంటాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని. ఫస్ట్ సార్ ఆఫీస్కి వెళ్ళా, సార్ కాదు అన్నయ్య, నాకు అన్నయ్య కేసులని చిన్ని అన్నయ్య, నాకు ఆ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు నన్ను పలకరించారు, సార్ అన్నారు, వర్మ సార్. ఆ ఉన్న రోజు కూడా ఆ రోజు చాలా చక్కగా పలకరించి, అమ్మ మీరు వెళ్ళండి, మంచిగా నేను ఇంత ఖర్చు పెడుతున్నా. నేను ఖర్చు పెట్టడం కాదు, డబ్బు సమస్య కాదు నాకు, మీరు వెళ్ళి నేర్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు మీరు చూపించాలి మీరేంటో అని. అక్కడ అన్న తర్వాత ఆ రోజు ఆదివారం నైట్ బస్సు ఎక్కాను. బస్సు ఎక్కేటప్పుడు కూడా టెన్షను, నేను ఎక్కడ అడ్జస్ట్ అవ్వను, ఏ చుట్టాలు ఇళ్ళకి నేను వెళ్ళను, నాకు టెన్షను, ఎవరి దగ్గర కూడా ఉండను. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇంతవరకు పొద్దునుంచి రాత్రి దాకా కూడా మా ఆయనకి 2 సార్లు నేను ఫోన్ చేశాను. ఎవరో చెప్పమంది చేయమంది కాదు, నా అంతటా నాకు అనిపించి నేను ఫీల్ అయ్యి నేనే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొహమ్మద్ రజియా సార్, కబెళ సెంటర్ విజయవాడ, గ్రూప్ శ్రీ గణేష్ గ్రూప్, నాకు సాయి వివో. ఇలా చూసుకున్నప్పుడు అసలు ఇందులో ఏమేమి వాడతారు, వెనకాల ఇంటిగ్రేట్స్ ఇస్తారు కదా సార్, అది చూసుకునేదాన్ని. అమ్మ అందరూ తయారు చేస్తున్నారు, మనకి ఇక్కడ వంట ఉంది, అన్నీ మనకు దొరికేయే, అన్నీ నాది కబెళ సెంటర్ సార్. ఎంతమందికి తెలుసో తెలియదు నాకు, ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ డబ్బాలు కానీ కవర్లు కానీ దొరకదు అంటూ ఉండదు, అన్నీ నా దగ్గరే దొరుకుతాయి. కానీ నేనే ఆఫీస్కి వెళ్ళి, అన్న ఇదిగో మీ దగ్గర నేనే పెట్టుకున్నాను, ఇండస్ట్రీ కన్ఫర్మ్గా నేను పెడతానన్నా, పెట్టి చూపిస్తాను, ఫస్ట్ గిఫ్ట్ అదే. మైలవరం నియోజకవర్గం తుమ్మలపాలెం నుండి వచ్చాను. హోమ్ బేస్డ్ ప్రోడక్ట్ ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. లక్ష్మి అండి. యాక్చువల్గా ఇంతమంది ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ముందుగా కేసినేని ఫౌండేషన్ వారికి, మా ఎంపీ చిన్ని గారికి పాదాభివందనం అండి. ఇలాంటి ఒక సపోర్ట్ లేక ఆడపిల్లలకి, ఇందాక మేడం గారు చెప్పారు, పెళ్లి చేసామా పంపించేసామా అన్నట్టుగా లేకుండా చాలామంది పిల్లలు ఇవాళ రోజుల్లో లాగా ఆలోచించగలిగితే, ఎందుకంటే రాజకీయాలు ఇవాళ రోజుల్లో వ్యాపారం అయిపోయింది. వచ్చామా, కోట్లు ఖర్చు పెట్టామా, లేదా ఆ కోట్లు మళ్ళీ మనం రికవరీ చేసుకున్నాం, అలా కాకుండా ఇట్లాంటి థాట్ తోటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చదువుకుని ఉండకపోవచ్చు, కానీ ఇవాళ మనంతటా మనం బతకగలం. గంట సేపట్లో ఈ ప్రోడక్ట్స్ మొత్తం మనం చేయగలిగాం అంటే ఈజీగా ఒక 5,000 రూపాయలు గంటలో మనం సంపాదించాం అంటే మనం బతకగలం. మనం చనిపోవాల్సిన అవసరం లేదు, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప ఆత్మస్థైర్యాన్ని అందించినటువంటి కేసినేని ఫౌండేషన్కి కానీ, చిన్ని గారికి కానీ సాదాభివందనం తెలియజేస్తామన్నానండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారు. మేడం గారు కానీ, సార్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాకు గురువులతో సమానం. ఇవాళ మాట్లాడాలనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ ఎన్ఐఆర్డి టీమ్. థ్యాంక్ యూ ఖాన్ సార్, థ్యాంక్ యూ పీడీ సార్, థ్యాంక్ యూ మ్యామ్. హోమ్ మేడ్ పేపర్ అండ్ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్, ఇట్ మీన్స్ అ లాట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఆయన ప్రోగ్రామ్ పంపిస్తున్నారు, హైదరాబాద్ వరకు వచ్చి 5 రోజులు ఎట్లా ఉంటారు అందుకు వెళ్ళి చెప్పి, నెక్స్ట్ టైం ఎవరైనా భయపడుతుంటే మీరందరూ ధైర్యం నింపి, లేదు అన్నీ బాగుంటాయని చెప్పాలి. అండ్ ఇక్కడ పెట్టిన ఫెసిలిటీస్ అన్నిటికీ ఎన్ఐఆర్డిఎల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అందరి గురించి ఏంటంటే ద ఫెసిలిటీస్ దట్ యూ గివెన్, ద ఫుడ్, ద హాస్పిటాలిటీ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఫౌండేషన్.
అండ్ మీరందరూ ఇప్పటి నుంచి ఇండస్ట్రీస్ పెట్టి అందరూ కలిసిగా ఇండస్ట్రీస్ పెట్టి హోమ్ మేడ్ పేపర్స్ని ఇంకా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ని అదే విధంగా ఇంకా చాలా బ్యాచెస్ ఉన్నాయి, అన్నీ నేర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఫస్ట్ ఎట్లా అంటే అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఫర్ హౌస్ అన్నారు. మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి మోడల్ పార్లమెంట్గా చూపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది ఇప్పుడు అప్పుడు ఏమేమి థింక్ చేశారో ఆ టైంలో అప్పుడు చెప్తూనే ఉన్నారు, అది ఇప్పుడు నిజమైంది. నెక్స్ట్ ఇది మాత్రం కాదు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ యాక్చువల్ హోల్ ఫ్యామిలీ మేడం వచ్చారు కాబట్టి సార్ ఇస్ కమ్ నౌ అవర్ మురళి గారు ఇక్కడ ఉంది, ఎన్ఐడి తిరుపతి ప్లస్ అవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది, అందరూ ఎఫర్ట్లీ ద టీమ్ వర్క్ ఇది సక్సెస్ అయింది యాక్చువల్. నెక్స్ట్ ఇది 100% సక్సెస్ రియల్ ఇంపాక్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ అతరం లేదు, డోంట్ టేక్ ఇట్ ఎనీ పొలిటికల్ కేస్ నేను సార్ పర్సనల్ చేయండి ఆ సార్కి మైండ్లో అది లేదే లేదు. ఇది ಅವ್ರು ಏನಂದ್ರೆ ఈ వాంట్ టు షో రియల్ ప్రోగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పర్టికులర్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొదలు పెట్టారు. అది యు ఆర్ లక్కీ, ప్రయత్నం చేయక ఒక అవకాశం కూడా దొరకలేదు. అదర్ ఎంపీస్ అలా చాలా బిజీగా ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ పొలిటికలీ, టైం తీసుకొని ఎవ్రీ టైం వన్ ఈ కమ్స్ 2-3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేశారు. సో మీరు అందరూ ఇక్కడ తీసుకుంటే వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎవ్రీ అవర్ ఐఎమ్ లిసనింగ్ నో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. మీకు అందరికి తెలియదు యాక్చువల్గా ఎవ్రీ డే 2-3 టైమ్స్ ఇక్కడ అడుగుతున్నాయి ఏం జరుగుతుంది అంత అప్డేట్ ఢిల్లీలో హీఈస్ గెటింగ్ ద అప్డేట్స్. ఇంట్రెస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక మోడల్ చూపించాలి. వెన్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అనౌన్స్డ్ 1 family 1 ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అది ఇదే నిజం, ఇదే అంత 1 family అంటే అంత ఈజీ కాదు, ఓన్లీ ఫర్ అడ్వర్టైజ్మెంట్ కాదు, రియాలిటీలో చూపించాలి. ఇప్పుడు వాట్ ఎవర్ మీరు ఎఫర్ట్ చేస్తారో ఇది నెక్స్ట్ 10 years ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు అందరూ చూసి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు నెక్స్ట్ మోడల్గా పెట్టాలి, అదే ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. మీరు ప్రతి ఒక్క ఫ్యామిలీ నుండి వచ్చారు, మేబీ గ్రూప్లో ఉన్న చేసి అట్లీస్ట్ ఒక 10,000 rupees or 5,000 rupees మీరు ఇన్కమ్ జనరేట్ చేసి చూపించారు. అట్లీస్ట్ 1,000 rupees మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది ఈ ట్రైనింగ్ ద్వారా నాకు అట్లీస్ట్ 1,000 rupees ఇన్కమ్ వచ్చింది అని చూపించారు. 1 lakh 2 lakh అంటే అది ఈవెన్ 1 crore కూడా సంపాదించవచ్చు. సమ్ పార్ట్నర్స్ ఉన్నారు ఈవెన్ 1 crore బిజినెస్ పైన కూడా వెళ్ళిపోయారు. ఇతర ప్రోడక్ట్స్లో హెర్బల్ ప్రోడక్ట్స్లో సంథింగ్ లీఫ్ ప్లేట్లో చాలా ఉంది ఎగ్జాంపుల్స్. ప్రాపర్గా మీరు ఎఫర్ట్ చేసినా డెఫినెట్గా ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ థింగ్ సపోజ్ చిన్న స్టార్టింగ్లో డైలీ రాజు కూడా వీ షుడ్ నాట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ అవ్వకూడదు. మీరు కంటిన్యూస్గా ఎఫర్ట్ చేస్తూనే ఉండండి. 3 monthsలో అంటే అట్లీస్ట్ 6 monthsలో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సార్ ఎఫర్ట్ అదే అప్పుడు రియాలిటీ అవుతుంది. సో ఎవరు వదిలేసుకోకూడదు. సో ఈవెన్ ఎన్ఐఆర్డి సక్సెస్ అయినాక వీ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. అక్కడ వస్తాం అప్పుడప్పుడు వచ్చి చూడాలంటే మీరు అందరూ ఎఫర్ట్ పెట్టాలి. సార్ చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వేరే బిజీలో ఉన్నాము, వేరే ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, వేరే పనిలో ఉన్నాము అంతా వదిలేసుకోకూడదు. సో ఏది చిన్న ప్రోగ్రామ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. లీఫ్ ప్లేట్ ಅಂದ್ರೆ ఇదే లీఫ్ ప్లేట్ ಅಂದ್ರೆ ఇదే పేపర్ ప్లేట్ పేపర్ ఏనేం వర్క్ అవుతుంది ఇది మాత్రం స్మాల్ కాదు. కంటిన్యూస్గా ఎఫర్ట్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆల్ ప్రొడక్ట్స్ లైక్ దట్. ఇది కూడా ఫస్ట్ మీ గ్రూప్లో స్టార్ట్ చేయండి, సేల్ మీరే యూజ్ చేసి ట్రై చేయండి. అట్లీస్ట్ 500 rupees సేవ్ చేయొచ్చు కదా. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ హార్పిక్ ఆర్ అదర్ ప్రోడక్ట్ ఏనో పర్చేస్ చేస్తారు కదా ఫినైల్ అందులో మీరే చేసి వాడండి. మీ గ్రూప్కి అందరికీ చెప్పండి. సెకండ్ అతను మేడం కూడా రిపీటెడ్గా చెప్పారు, వెళ్ళిన తర్వాత ఈ ఫామ్ ఏ గ్రూప్ అందరికి కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. తెలుగులో ఎందుకు చెప్పాలంటే ఐ డోంట్ నో తెలుగు నమ్మకం ఉండాలి. సో అందరికీ ఒక నమ్మకం ఉండాలి. డెఫినెట్గా చేస్తే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇన్కమ్ ఓవర్ ద పీరియడ్ డెఫినెట్గా ఇన్కమ్ పెరుగుతుంది, నమ్మకం ఉండాలి. సో ఫ్రమ్ ఎన్ఐఆర్డి సైడ్ ఏం ఎఫర్ట్ అవుతుందో కంటిన్యూస్గా వీఆర్ రెడీ టు సపోర్ట్. మరి ఫ్యూచర్లో కూడా మళ్ళీ కావాలంటే మళ్ళీ వేరే ప్రోగ్రామ్ కూడా అవకాశం ఉంటుంది, మీరు మళ్ళీ రావచ్చు. ఓకే, మీరు తర్వాత నెక్స్ట్ 1 batch వస్తారు వెళ్ళాలంటే వెరీ బెస్ట్ ఫర్ బికమింగ్ ఇండివిజువల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ ఎవరీ హౌస్. ఓకే, 1 family 1 ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రం నిజమా కాదు. ఓకే, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.